నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఒక మనిషి జీవితంలో మైలురాళ్లు రావడం సహజం. రాజకీయాల్లో 20 ఏళ్లు పూర్తి చేసుకోవడం నిజంగానే అభినందించదగ్గ విషయం. కానీ ఆ మైలురాయిని ఒక ముఖ్యమంత్రి తన సొంత పండగల, అది ప్రభుత్వ సొమ్ముతో జనం నెత్తిన భారం వేస్తూ జరుపుకుంటే దాన్నేమనాలి? అవునండి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మొట్టమొదటి పదవి జెడ్పీటీసీకి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కృతజ్ఞత సభ అంటూ ఒక పెద్ద ఆర్భాటం చేశారు. జనం ట్యాక్స్ కట్టిన పైసలతో సర్కార్ ఖజానా ఖాళీ అవుతున్నా లెక్క చేయకుండా తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని తానే ఆస్వాదించారు. అంతా బాగానే ఉంది, కానీ ఈ సభలో అసలు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడారు, జనాలకి ఏం అర్థమైంది? ఇవాళ మన పొలిటికల్ పంచ్లో దీని గురించే మాట్లాడుకుందాం. సార్ రేవంత్ రెడ్డి గారు, 20 ఏళ్ల మైలురాయి సభ అంటే మీ రాజకీయ ప్రస్థానంలో తగిలిన ఎదురు దెబ్బలు, మీరు నేర్చుకున్న పాఠాలు, యువతకిచ్చే సందేశాలు ఉండాలి కదా. ఒక సాధారణ పెయింటర్ స్థాయి నుంచి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం దాకా మీరెలా ఎదిగారు? అసలు మీకు పాలిటిక్స్లోకి రావడానికి ప్రేరణ ఏంటి? ఈ విషయాలు చెప్తే జెన్జీ యువత ఇన్స్పైర్ అయ్యేదేమో. కానీ మీరా ముచ్చట్లు చెప్పరు. జెడ్పీటీసీగా గెలిచేందుకు ఆనాడు తెర వెనక అన్ని పార్టీల సహకారం ఎట్లా తీసుకున్నారు? తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి రాజకీయ ఓనమాలు ఎట్లా నేర్చుకున్నారు? ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి కళ్లల్లో ఆనందం కోసం సైకిల్ ఎక్కి ఆయనకు అత్యంత ఆప్తుడిగా ఎలా మారారు? వీటన్నింటికంటే ముఖ్యంగా ఓటుకు నోటు వ్యవహారంలో ఆనాడు చంద్రబాబు కోసం, ఎమ్మెల్సీ సీటు కోసం నోట్ల కట్టలతో స్టీఫెన్సన్ ఇంటికి వెళ్లి కెమెరాల ముందు లైవ్లో దొరికిపోయేదాకా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఈ సాహసాల వెనక అసలు రహస్యాలేంటి? ఇలాంటి సంచలన విషయాలేమైనా చెప్తారేమో అని జనం ఆశగా విన్నారు. పోని కాంగ్రెస్లోకి వచ్చాక సీనియర్లను అందరినీ సైడ్ చేసి పీసీసీ ప్రెసిడెంట్ పదవి, ఆపై సీఎం కుర్చీ ఎలా దక్కించుకున్నారో, ఏ పార్టీలో ఎవరెవరిని తొక్కేందుకు ఎలాంటి వ్యూహాలు రచించారో చెప్తే పొలిటికల్ సైన్స్ చదివే విద్యార్థులకు ఒక పెద్ద సిలబస్ అయ్యేది. కానీ సీఎం గారి వేవి టచ్ చేయలేదు. మరి అంతేనా బ్రదర్? గతం తవ్వితే రేవంత్ నోటి నుంచి వచ్చిన ముత్యాలు మామూలుగా లేవు. మరి ఒకప్పుడు ఇదే రేవంత్ రెడ్డి సోనియా గాంధీని తెలంగాణ బలిదేవత అన్నారు. చనిపోయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పావురాల గుట్టలో పావురమై ఎగిరిపోయాడు అంటూ ఘాటుగా విమర్శించారు. ఇక మన రాహుల్ గాంధీని అయితే ఏకంగా పప్పు అని సంబోధించారు. కానీ ఇవాళ అదే నోటితో సోనియా గాంధీని అమ్మా దేవత అంటున్నారు. రాహుల్ గాంధీని దేశ ప్రధానిని చేయాలని ఊరూరా తిరుగుతున్నారు. ఈ యూటర్న్ రాజకీయం వెనకున్న అసలు సూత్రమేంటో ఆ సభలో చెప్పుంటే బాగుండేది కదా సీఎం గారు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేశారు? తాను పెట్టుకున్న కృతజ్ఞత సభ పరమార్థాన్ని తానే తుంగలో తొక్కారు. అక్కడ కూడా తన 20 ఏళ్ల ప్రస్థానం పక్కన పెట్టి మళ్ళీ కేసీఆర్పై పాత చింతకాయ పచ్చడి లాంటి పాచిపోయిన పోరంబోకు మాటలు మాట్లాడారు. కేసీఆర్ను తిట్టడం, కేటీఆర్ను విమర్శించడం, ఇదేనా మీ 20 ఏళ్ల సాధన? ఇక అన్నిటికంటే పెద్ద కామెడీ ఏంటంటే సీఎం జెన్జీ యువతను అట్రాక్ట్ చేయడానికి ఒక కొత్త ఐడియా తెచ్చారు. కళ్ళు దుకాణాలు, వైన్ షాపులు, బార్ల దగ్గర నా పాలనపై చర్చ పెట్టండి, యువత నాకు మద్దతు ఇవ్వాలి అని బతిమిలాడుకుంటున్నారు. సీఎం సీట్లో కూర్చొని మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా మార్చేశారు అని కేసీఆర్ ప్రభుత్వంపై ఫైర్ అయిన ఇదే రేవంత్ రెడ్డి ఇవాళ తన పాలనను కాపాడుకోవడానికి, సర్టిఫికెట్ ఇప్పించుకోవడానికి అదే తాగుబోతుల శరణు కోరడం విచిత్రం కాదా? ఒకప్పుడు సెన్సేషన్ కోసం కొన్ని కాపీలు ఎక్కువ అమ్ముడుపోతాయని కొన్ని చిల్లర పత్రికలు, మ్యాగజైన్లు లేనిపోని వార్తలు రాసేవి. ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అదే స్థాయికి దిగజారి ప్రతిపక్ష నేతలపై నీచాతి నీచమైన ఆరోపణలు చేస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తేలా కుట్ర చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రాణాలను పణంగా పెట్టిన కేసీఆర్ను ప్రతిరోజు తిట్టడమే రేవంత్ రెడ్డి దినచర్యగా మారిపోయింది. తద్వారా రేవంత్ రెడ్డి తన రాజకీయ పాపాలను తానే పెంచుకుంటూ పోతున్నారు. తాను పాపాల భైరవుడిగా మారి అవతలి పుణ్యాత్ముణ్ణి పాపాల భైరవుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ ఇక్కడ రావణుడిగా మారి నేనే రాముణ్ణి అని నమ్మించే చిల్లర రాజకీయం చేస్తున్నారు. కానీ రేవంత్ గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రాముడెవరో రావణుడెవరో చెప్పాల్సింది రావణుడు కాదు, లంకలో ఉన్నవాళ్లు కాదు. ఇక్కడ తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు సరైన తీర్పిస్తారు. నిజానికి ఈ కృతజ్ఞత సభ చూసిన తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ లోపల కూడా ఒకటే చర్చ నడుస్తోందట. కాంగ్రెస్ పార్టీని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి కేవలం తన సొంత డబ్బా కొట్టుకుంటున్నారు తప్ప పార్టీకి నయా పైసా మైలేజ్ తేవడం లేదు. రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న ఈ అహంకార వైఖరి, జనాన్ని కించపరిచేలా మాట్లాడే తాగుబోతుల చర్చల కామెంట్లు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కాదు కదా
మరో 20 ఏళ్లైనా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకుండా ఆయనే స్వయంగా పునాది తవ్వుతున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ సీనియర్లు నెత్తినోరు బాదుకునేలా సొంత ఇమేజ్ కోసం రేవంత్ చేస్తున్న ఈ పబ్లిసిటీ స్టంట్లు రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి. మరి రేవంత్ రెడ్డి ఈ కళ్ళు దుకాణాల చర్చ ఐడియాపై మీ అభిప్రాయం ఏంటి? ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ లో మాకు తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.